ఏపీలో కౌంటింగ్ టెన్షన్ మొదలైంది. పోలింగ్ అల్లర్లను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డీజీపీ హరీష్ గుప్తా, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పల్నాడులో పర్యటించారు. కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఎస్పీ కలెక్టర్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, కలెక్టర్కి లేకపోతే సంబంధిత రిటర్నింగ్ అధికారులకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అటు డీజీపీ అండ్ సీఈఓ? ప్రధానంగా పల్నాడులో పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అదే వాతావరణం కౌంటింగ్ తర్వాత కూడా ఉండేదని ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా డీజీపీతో కలిసి కొద్దిసేపటి క్రితం పల్నాడు జిల్లాలో పర్యటించడం జరిగింది. ప్రధానంగా కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు ముఖ్య అధికారులందరితో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనేది ఆ సమీక్షా సమావేశంలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్ ఏ విధంగా చెల్లుబాటు అనే అంశాలను కూడా చాలా స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. వాటన్నిటి మీద కూడా అధికారులకి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సమీక్షా సమావేశంలో డీజీపీ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్పీ మల్లికా గార్గ్, పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశం అనంతరం అందరూ కలిసి జేఎన్టీయూ కాలేజీలో ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కూడా చకచకా జరుగుతున్నాయి. మొత్తం దాదాపు కూడా పూర్తయ్యాయి ఆ ఏర్పాట్లు. ఓకే నాగరాజు, ఒక విషయం చెప్పండి. పిన్నెల్లి మరికొద్దిసేపట్లో కోర్టులో లొంగిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక వార్త వినిపిస్తోంది. దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే ఇప్పటికే కోర్టు ఒక మధ్యంతర బెయిల్ కోసం వెళ్ళిన సమయంలో చాలా క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ కూడా అందుబాటులో ఉండాలి, ఎస్పీకి కూడా ఎక్కడుంటున్నారనేది సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడైతే మరి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ ఉందో ప్రధానంగా నర్సరావుపేటలోనే ఎక్కడుంటున్నారో కూడా ఎస్పీకి చెప్పాలి అంటూ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో మధ్యంతర బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేట వస్తున్నారు. అదేవిధంగా ఎస్పీకి కూడా ఏదైతే కోర్టు ఆదేశించిందో ఆ ఆదేశాల ప్రకారం ప్రధానంగా ఏ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉంటారు, అదేవిధంగా ఎక్కడ ఉంటారు అనే విషయాలను కూడా ఎస్పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఎస్పీకి కూడా చెప్పాల్సి ఉంటుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే మరికొద్ది సేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేట వస్తున్నట్లుగా తెలుస్తుంది. నర్సరావుపేట వచ్చిన తర్వాత ఎస్పీ దగ్గర కూడా వెళ్తారని తెలుస్తుంది. అదేవిధంగా ఈ 3-4 రోజులు కూడా ఎక్కడ ఉండబోతున్నారు అనేది చెప్పాలి. అదే ఏ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉంటారో కూడా వివరించాల్సి ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా కోర్టు ఏదైతే కండిషన్స్ ఇచ్చిందో ఆ కండిషన్స్ ప్రకారం మరొక వైపు ఇప్పటికే కోర్టు ఆర్డర్లో కార్యకర్తలను కూడా అదుపులో ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో ఏదైతే మాచర్ల హెడ్ క్వార్టర్కి వెళ్ళకూడదని కూడా కొన్ని ఇచ్చిన మధ్యంతర బెయిల్లో కొన్ని కండిషన్స్లో భాగంగా వీటిని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాల నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే నర్సరావుపేటకి వచ్చి నర్సరావుపేటలో ఎస్పీతో పాటు ఇతర కలెక్టర్ లాంటి అధికారులు కూడా కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా తాను ఎక్కడ ఉండబోతుంది, ఏ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉండబోతుంది, ఇటువంటి వివరాలన్నింటిని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీకి మిత్ర అధికారులు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రస్తుతం భద్రతా బలగాలన్నీ కూడా, ఎందుకంటే టెన్షన్ వాతావరణం ఒకసారిగా పెరిగిపోయింది కాబట్టి నర్సరావుపేటలో కూడా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. మరికొద్ది సేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేట వస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ నాగరాజు. ఇక్కడికి తెలంగాణ పాలిటిక్స్ లో లిక్కర్ వార్ నడుస్తోంది. తెలంగాణలో మద్యం అమ్మకానికి పర్మిషన్ దొరికిందన్న సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ప్రకటనపై మరింత వేడి రాజుకుంది. నయా లిక్కర్పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో ఎంతో మందిని పుట్టరబెట్టుకున్న సోమ్ డిస్టిలరీస్ కంపెనీని తెలంగాణకు ఎలా తీసుకొస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోన్నట్టు మండిపడ్డారు. కానీ అటు తెలంగాణ సర్కార్ మాత్రం నిబంధనల మేరకే అనుమతినిచ్చామంటోంది. ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. శ్రవణ్, వస్తున్న విమర్శలకు ఆరోపణలకు ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తోంది? సోమ్ డిస్టిలరీస్ బేసిక్గా మధ్యప్రదేశ్ భూపాల్కి చెందిన బ్రీవర్ కంపెనీ. ఇది చాలా రకాల బ్రాండ్ల బీర్లను తయారు చేస్తుంది సోమ్ డిస్టిలరీస్. మధ్యప్రదేశ్ భూపాల్ కేంద్రంగా ఇది నడుస్తుంది. దేశంలో ఉన్న అతిపెద్ద బీర్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్రముఖంగా చెప్పుకునే పేరు సోమ్ డిస్టిలరీస్కి సంబంధించింది. అయితే తెలంగాణలో 4 రకాల బీర్లను ఏకంగా అసలు బేసికలీ 7 నుంచి 9 రకాల బీర్లను తెలంగాణలో సప్లై చేయడానికి అప్లికేషన్ అయితే పెట్టుకుంది సోమ్ డిస్టిలరీస్. కానీ ప్రైజింగ్ విషయంలో మ్యాచ్ కాకపోవడంతో కేవలం 4 రకాల బీర్లను మాత్రమే సప్లై చేయడానికి తెలంగాణ
తెలంగాణ నుంచి ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి అయితే పొందటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 రకాల బీర్లు ఏవైతే తెలంగాణ మార్కెట్లో సప్లై చేయడానికి ఏదైతే అనుమతి పొందిందో దీని మీదనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నిన్న ఏకంగా బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి సోమ్ డిస్టిలరీస్ కంపెనీ మధ్యప్రదేశ్లో 65 మంది చనిపోవడానికి సోమ్ డిస్టిలరీస్ తయారు చేసిన కల్తీ మద్యమే కారణమై దాని మీద కేసులు కూడా ఉన్నాయని, అటువంటి కల్తీ మద్యం తయారు చేసే సోమ్ డిస్టిలరీస్ కంపెనీని తెలంగాణలో ప్రవేశపెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకునే, ప్రాణాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తున్నారంటే కామెంట్ చేయడం జరిగింది. ఇదే విషయంపై TV9 సంబంధిత మంత్రిని కానీ ఎక్సైజ్ శాఖను కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది. ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్న వివరాల ప్రకారం సోమ్ డిస్టిలరీస్ కేవలం ఈ 4 రకాల బీర్లకు సంబంధించిన బ్రాండ్లకు సంబంధించిన ఆ లేబుల్ పర్మిషన్ మాత్రమే ఇచ్చింది. ఆ 4 రకాల పర్మిషన్లు పొందిన వాటికి బీర్లను సప్లై చేస్తుందా చెయ్యదా, ఎప్పటి వరకు చేస్తుందనే విషయం అనేది కూడా పూర్తిగా ఫర్దర్ ప్రాసెస్లో ఉంటుంది. దానికి ఇప్పుడు లేబుల్ పర్మిషన్ పొందినంత మాత్రాన బీర్లను ఖచ్చితంగా సప్లై చేస్తున్నారని కాదు, దానికి కంపెనీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటుంది. ఇక TV9 ఎక్సైజ్ శాఖను సంప్రదించి సోమ్ డిస్టిలరీస్ మీద ఉన్న కేసుల విషయం గురించి ఆరా తీసే ప్రయత్నం చేసింది. సర్వసాధారణంగా ప్రతి డిస్టిలరీస్ కంపెనీల మీద పలు రకాల కేసులు నమోదు చేయడం సర్వసాధారణమని చెప్పింది. తెలంగాణలో సప్లై చేసే బీర్ల కంపెనీల మీద కూడా స్టాక్ మెయింటైన్ చేయకపోవటము, అదైతే వాల్యూమ్ మెయింటైన్ చేయకపోవడం, అటువంటి పలు కారణాలతో చిన్న చిన్న కేసులు అయితే రిజిస్టర్ చేస్తామంటూ చెప్పింది. తెలంగాణలో కూడా చాలా కంపెనీల మీద కేసులు అయితే ఉన్నాయి, అవి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన విషయాలు కాదని చెప్పింది. కానీ ఎక్కడైతే మధ్యప్రదేశ్లో 65 మంది ప్రాణాలు బలి తీసుకున్న నకిలీ మద్యం అంశాన్ని ప్రస్తావించినప్పుడు సోమ్ డిస్టిలరీస్కి సంబంధించి అటువంటి కేసు ఏది ఉన్నట్టుగా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ నోటీస్లో ఏమాత్రం లేదు. వాళ్ళ నుంచి కూడా ఎటువంటి డీటెయిల్స్ అవి రాలేదు. ఖచ్చితంగా అలాంటిది ఉందంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము అటువంటి క్రిమినల్ కేసులు ఉన్నా, ప్రజల ప్రాణాలతో చెలగాట విధంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేసిందని ఉన్నా కూడా బేసిక్గా వాళ్ళ లైసెన్సులు రద్దవుతాయి. కానీ అటువంటి లైసెన్స్ రద్దయినట్టుగా కూడా ఎక్కడా లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినట్టుగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటుందని చెబుతోంది. అయితే ఇది అధికారము ప్రతిపక్ష పార్టీల మధ్య నడుస్తున్నది. ముఖ్యమంత్రి జూపల్లి మంత్రికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి దీంట్లో కలగజేసుకున్నారని అనే అంశం మీద కూడా విషయం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు సాధారణంగా పలు రకాల డిస్టిలరీ కంపెనీస్ ఎక్సైజ్ శాఖను సంప్రదిస్తూ ఉంటాయి, పర్మిషన్లు వస్తుంటే అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా జరుగుతుంది. ఇది కేవలం కమిషనర్ స్థాయిలోనే జరిగే నిర్ణయం, కానీ మంత్రి వరకు కానీ ముఖ్యమంత్రి వరకు వెళ్ళే పెద్ద విషయం కాదు. కాబట్టి ఇది ఆ విషయం మీద మేము మాట్లాడేందుకు అవకాశం లేదు. కానీ సోమ్ డిస్టిలరీస్కి సంబంధించిన క్రిమినల్ కేసుల విషయంపై ఆరా తీస్తున్నాం. అటువంటిది ఏదైనా 65 మంది చనిపోయారనే విషయంలో వాస్తవం ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని అయితే ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్న సమాచారం. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీని కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద వేడుకలకి ఆమెను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులని సోనియా గాంధీకి వివరించారు రేవంత్ రెడ్డి. సోనియాతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా కలిశారు రేవంత్. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ఉత్సవాలకి హాజరు కావాలని కోరినట్టు తెలుస్తోంది. పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి. వారు మా ఆహ్వానాన్ని అందించి వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎవరెవరిని కలిశారు, ఎలా జరుగుతుంది ఆయన పర్యటన? కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీని కలిశారు. ప్రస్తుతం నేనున్నది కూడా సోనియా గాంధీ నివాసం 10 జన్పత్. ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన కాసేపట్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడిందంతా కూడా మనం విన్నాం. 1 జూన్ 2 నాడు జరగబోయే దశాబ్ది ఉత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించినట్టుగా చెప్పారు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇచ్చిందే సోనియా గాంధీ కాబట్టి ఆవిడ్ని ఆహ్వానించి చీఫ్ గెస్ట్గా ఆవిడని ఆహ్వానించాము. ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆమె
వచ్చేందుకు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామంటూ చెప్పారు. చేయబోతున్న ఏర్పాట్ల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈరోజు సోనియా గాంధీని కలవడానికంటే ముందు మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్ని కలిసి దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతోటి చర్చలు జరిపారు. ఆ సందర్భంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల గురించే చర్చించినట్టుగా తెలిసింది. దాంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే గ్రామ సర్పంచుల నుంచి మొదలు పెడితే ఇతర స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఆ పార్టీ నాయకత్వంతో చర్చించినట్టుగా తెలిసింది. ఈరోజు ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశమే ఇది. జూన్ 2న జరపబోయే ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించడమే పనిగా పెట్టుకుని ఆయన ఢిల్లీకి వచ్చారు. నిన్న కేరళలో ఒక బుక్ రిలీజ్ కార్యక్రమానికి హాజరవ్వడానికి ఆయన కేరళ వెళ్ళారు, కోజికోడ్కి. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకునేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ఈరోజు ఉదయం కాసేపు 23 తుగ్లక్ రోడ్లో ఉన్న సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించారు. అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. అనంతరం అక్కడి నుంచి కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకుని ఆయనతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. సోనియా గాంధీ టైం ఇచ్చిన తర్వాత ఆమె 4:30కి 4 to 4:30 మధ్య రావాల్సిందిగా చెప్పినట్టుగా తెలిసింది. దాంతో ఆయన ఆ సమయానికి ఇక్కడికి వచ్చి సోనియా గాంధీని కలిసి తెలంగాణ తల్లిగా మీకు పేరుంది, మీరు ఖచ్చితంగా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలి అంటూ ఆమెను ఆహ్వానించారు. ఆమె అందుకు సానుకూలంగా స్పందించినట్టుగా కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ప్రభుత్వం తరపున అధికారికంగా ఆహ్వానం పంపుతున్నాము. ఆ ఉద్యమకారులు ఎవరు ఏంటి అన్నది కోదండరామ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశాము, ఆయన తేల్చుతారు, ఆ జాబితాను ఆయన తయారు చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఈ భేటీతో దాదాపుగా పర్యటన ముగిసిందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ వీలుంటే కనుక మల్లికార్జున ఖర్గేను కూడా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నందుకు ఆయన్ను కూడా కలిసి ఆయన తిరుగు ప్రయాణమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. నెక్స్ట్, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్, మలక్పేట్, నాగోల్, అత్తాపూర్, మహబూబ్ నగర్, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేస్తోంది. చెక్ పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై ఏసీబీ విచారణ చేస్తోంది. నకిలీ ఇన్సూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ పైన ఏసీపీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రైడ్స్ నేపథ్యంలో అన్వాంటెడ్ మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఉండాల్సినటువంటి స్టాఫ్ కంటే కూడా బయట వ్యక్తులు, అదేవిధంగా డ్రైవర్లు ఎక్కువగా నమోదు ఉండవలసినటువంటి కంటే కూడా అనుమానాస్పద స్థితిలో ఉండేటువంటి కొన్ని పేపర్స్, నగదు కూడా ఈ రైడ్స్లో ఎక్కువగా గుర్తించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను మణికొండ దగ్గర ఉన్నాను. మణికొండ ఆర్టీఓ ఆఫీస్లో కూడా దాదాపుగా 15 మంది ఏజెంట్లు ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నారు. ఏసీబీ అధికారులు రైడ్స్కి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా అదే ఆఫీస్లో వాళ్ళు కొన్ని పైరవీల కార్యక్రమాల కోసం వచ్చారని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని పక్కన ఉంచి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మనీ కావచ్చు, అదేవిధంగా మనీ, చెక్కులు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ ఆఫీసులలో దాదాపుగా డీడీలు, చెక్కులు ఎక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ క్యాష్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులలో కూడా దాదాపుగా డబ్బును కూడా గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనే అంశాలలో కూడా ఈ రైడ్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన విచారణ చేసిన తర్వాత, పూర్తిస్థాయి విచారణ తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. దాదాపుగా ప్రస్తుతం నేను మణికొండ దగ్గర ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఈ ఆఫీస్లో కూడా దాదాపుగా 15 మంది బయటి వ్యక్తులు, అంటే ఏజెంట్లుగా చెప్తున్నటువంటి బయటి వ్యక్తులందరూ కూడా లోపల ఉన్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 25 మంది ఏసీబీ అధికారులు బృందంగా ఏర్పడి ఈ ఆఫీస్లో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 15 మందిని దాదాపుగా 2 గంటలుగా వాళ్ళని విచారిస్తున్నారు. ఎందుకు వచ్చారు, ఎలాంటి కారణాలతో వాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దాదాపుగా ఇటు లైసెన్స్ కావచ్చు, ఆర్సీ రెన్యువల్ కావచ్చు, వెహికల్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఏం పని అనే అంశాలకు సంబంధించి కూడా సంబంధిత అధికారులను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఉదయం నుంచి కూడా ఈ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఎక్కువగా సిద్దిపేట, మహబూబ్
నగర్, హైదరాబాద్లోని సౌత్ జోన్లో ఎక్కువగా రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. దాదాపుగా కొంతమందిని అదుపులో అంటే రవాణా శాఖ అధికారులకు సంబంధించి కాకుండా ఇతర బయటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, బయట ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్సీ రెన్యువల్ కావచ్చు, లైసెన్స్ సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా వెహికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రైడ్స్ చేస్తున్నారు. వీటితో పాటుగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర కూడా ఏకకాలంలో రైడ్స్ చేయడం జరిగింది. వాళ్ళలో లారీ డ్రైవర్లా కావచ్చు, సామాన్య ప్రజానికంతో కలిసి ఏసీబీ రైడ్స్లో పాల్గొంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు అంటే అంతర్రాష్ట్రాలలో చెక్ పోస్టుల వద్ద ఇతర రాష్ట్రాల వాహనాలను అనుమతించే సమయంలో కూడా అక్కడ భారీ ఎత్తున లంచాలు తీసుకుంటున్నారు. ఎలాంటి చెకప్ చేయకుండానే వాహనాల లోపలికి వదిలేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి కొన్ని కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రైడ్స్ని కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రైడ్స్ ఇంకా కొంతసేపు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే డబ్బును కావచ్చు, అదేవిధంగా కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, అన్వాంటెడ్ వ్యక్తులు అంటే సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే ఆర్టీఓ ఆఫీసులలో ఉన్నారో వాళ్ళందరిపైన విచారణ పూర్తి స్థాయిలో జరిపిన తర్వాత ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎలెందర్. రైట్, ఇక కన్న తల్లులు కొన్న తల్లులు మధ్యలో పిల్లలు. ఎస్, హైదరాబాద్ శివార్లలో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠాని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారుల్ని రాచకొండ పోలీసులు రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ముఠా అమ్ముతున్నట్లుగా గుర్తించారు. కాగా పీర్జాదుగూడలో ఆర్ఎంపీ శోభారాణితో సహా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదుగూడ రామకృష్ణనగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా అమ్మకాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. 3 నెలల పసికందు నుంచి 7 ఏడాది పిల్లల వరకు విక్రయాలు కొనసాగుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. పోషించడం భారం అంటూ తల్లులకి చెప్పడం మాత్రమే కాకుండా మానవత్వంతో పిల్లలు లేని వారికి ఇస్తున్నామంటూ నమ్మించి విక్రయాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అక్కడ నుంచి సప్లై చేసిన తర్వాత దేర్ ఆర్ దీస్ 3 people, that is Shobharani, Hemlata and Sheikh Salim, and they are further assisted by other people, that is Saroja, Sharda and one Raju. Sharda and Raju, they are husband and wife, and these people are second level agents, so they are all interconnected actually. They are all having links with each other, all continuously communication lo untaru, and they are talking to each other. The requirement prakaram, avsaram prakaram valu, they are sometimes they are assisting, sometimes they are directly procuring. Then we have further other people by name Pathan, Mumtaz, Anuradha and Mamta. So kontamandi ma local valu unnaru. Some people are from Ghatkesar, for example this Harihar Chetan and Padma, these are son and mother. This Harihar Chetan is actually working as a security guard in Genpan, and he is a native of Ghatkesar, and mother also staying in mother is a housewife, and idhar kalpi chestunnaru local lo in our area. They are the main people who are procuring. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్న ప్రణీత, వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ ఏడుపులు చూస్తుంటే నిజంగా బాధేస్తోంది. కన్నతల్లులే కాదు కొన్న తల్లులు కూడా ఎంతో బాధపడిపోతున్నారు. ఇప్పుడు వరకు పెంచాం కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటూ ఇంతకుముందు మాట్లాడుతూ 2 రోజుల పసికందుని తెచ్చుకుని పెంచుకున్నారని కూడా ఒక మాట చెప్తున్నారు. అంటే అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? కేవలం 50 మాత్రమేనా, లేకపోతే అంతకు మించి కూడా జరిగి ఉండొచ్చా విక్రయాలు? అయితే ఇప్పటి వరకు పోలీసులు గుర్తించింది మాత్రం 50 మందిని ఢిల్లీ నుండి ఇక్కడికి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అయితే 50 మందిలో ఆల్రెడీ దాదాపు చాలా మంది అక్రమంగా కొనుక్కున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. సాధారణంగా ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుండి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఒక 2 years పాటు ఈ ప్రొసీజర్ని అంతా ఫాలో అయితే 2 years టైం తర్వాత ఒక చైల్డ్ని లీగల్గా అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇంత టైం పడుతుంది కాబట్టి చాలామంది ఏజెంట్లు ఈ తరహాలో వారిని ఎటువంటి ప్రాసెస్ లేకుండా ఈజీగా పిల్లల్ని ఇచ్చేస్తామని నమ్మించి ఢిల్లీ నుండి తీసుకొచ్చినటువంటి కొంతమంది పిల్లల్ని, అంటే ఢిల్లీలో కూడా ఈ పిల్లలందరూ కూడా తమ తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు కొంతమంది అయితే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, దాదాపు ఒక 10 days పాటు పుట్టినటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మేడిపల్లిలో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ హాస్పిటల్లో వీళ్ళందరినీ ఉంచారు. సో అక్కడి నుండే మొత్తం ఈ దందా అంతా కొనసాగింది. జరుగుతున్నటువంటి చీకటి దందాను వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో పోలీసులు ఈ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరెవరి
కిట్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారో సో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా సేకరించి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మొదట తమ కస్టడీకి తీసుకున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పోలీసులు అప్పగించారు. అయితే దాదాపు 2 years 3 years నుండి కూడా పెంచుకున్నటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఇవాళ పోలీస్ కమిషనరేట్ ముందుకు వచ్చి ఆందోళన చేశారు. దాదాపు 2-3 yearsలోనే వాళ్ళకు ఒక బాండింగ్ ఏర్పడింది. సో ఆ బాండింగ్ని ఏర్పడిన తర్వాత వీళ్ళు ఒకసారిగా పోలీసులు వచ్చి వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. మొత్తం అక్కడ తీసుకెళ్తున్నటువంటి తరుణంలో కూడా అంబులెన్స్లను అడ్డుకున్నారు. చాలామంది అంబులెన్స్ల కింద పడుకొని తమ నిరసన తెలిపారు. దాదాపు 2-3 years పాటు తమను పిల్లల్ని పెంచుకున్నాము, కొన్ని లక్షలు పోసి కొన్ని లక్షలు ఏజెంట్లకు చెల్లించి ఈ విధంగా పిల్లలు లేక బాధపడుతూ పిల్లల్ని తీసుకున్న తర్వాత ఈరోజు పోలీసులు వచ్చి ఇది పూర్తిగా ఇల్లీగల్, ఈ పిల్లలకు మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్లడం చాలా దారుణం అంటూ కూడా వాళ్ళు వాయిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ కేసుకి ఒక కంక్లూజన్ రావాలంటే పోలీసులు మరో ప్రయత్నాన్ని కూడా ట్రై చేసేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. మొత్తం ఈ లీగల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ లీగల్ ప్రొసీజర్ని వీరితో చేయించేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు బాండింగ్ ఉంటుంది కాబట్టి ఏదైతే లీగల్ ఫార్మాలిటీలో ఆన్లైన్లో అప్లై చేయడం కావచ్చు, తదుపరి ప్రొసీజర్ అయితే ఉందో ఆ ప్రొసీజర్ని పాటించి వీరికే ఆ కిట్స్ని ఇచ్చే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవచ్చు కదా అనేటువంటి ఇంకో వర్షన్ కూడా వినిపిస్తుంది. పోలీసులు అయితే మొత్తం దీని వెనక ఉన్నటువంటి ఢిల్లీ ముఠా పైన కూడా ఫోకస్ చేశారు.